ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంతకీ నువ్విప్పుడు ఎందుకొచ్చావో చెప్పు. మేడం, మా అక్కకి కిడ్నీ ఫెయిల్ అయింది. చాలా డేంజర్లో ఉంది. నేను నా కిడ్నీని మా అక్కకి డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. నేను డొనేట్ చేయొచ్చో లేదో మీరు చెప్తారని వచ్చాను మేడం. మామూలుగా అయితే ప్రెగ్నెంట్ లేడీ అయినా కిడ్నీస్ని డొనేట్ చేయొచ్చమ్మా. బట్ నీ బేబీ పొజిషన్ ఎలా ఉందో చూడకుండా నేనే విషయం చెప్పలేను. అయితే ఒకసారి చెక్ చేసి చెప్పండి మేడం. సరేనమ్మా. పడుకో. అను, నేను చెప్పేది విను. నీ కిడ్నీని డొనేట్ చేస్తే నీ బేబీకే డేంజర్. సో వేరే ఎవరినైనా డోనర్ని వెతుక్కోమని మీ అక్కతో చెప్పమ్మా. నువ్వైతే ఇవ్వకు, నీకే ప్రమాదం. సరే మేడం, వస్తాను. నీ కిడ్నీని డొనేట్ చేస్తే నీ బేబీకే డేంజర్. నాకు చావాలనే లేదు. ఆయన భార్యగా జీవితాన్ని పంచుకోవాలని, జీవితాంతం కలిసి బ్రతకాలని ఉంది. ఏం చేయాలి? నేనే నిర్ణయం తీసుకోవాలి. ఇటు చూస్తే పేగు బంధం, అటు చూస్తే అక్క చెల్లెళ్ళ బంధం. దేన్ని వదులుకోవాలో, ఎవరిని కాపాడుకోవాలో తెలియట్లేదు. లోకమే తెలియక నా కడుపులో హాయిగా ఉన్న పిండాన్ని తెలిసి నేనే చంపుకోవాలా? కడుపులో మాంసపు ముద్దగా ఉన్న పసిబిడ్డ ఊపిరి తీసి నా కడుపులో నేనే చిచ్చు పెట్టుకోవాలా? నా కడుపు కోతకి నేనే కారణం కావాలా? అమ్మా, అమ్మా, అమ్మా.